హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగుండారా? అందరూ బాగుండాలా, అందులో నేను నా ఫ్యామిలీ ఉండాలా, నా ఫ్యామిలీతో పాటు మీ అందరి ఫ్యామిలీ బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నా. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే క్రిస్మస్ మాలియాకి అయితే వచ్చినాము చర్చికి పోయేదానికి. ఖచ్చితంగా ఆ బ్రిడ్జి మీద దాటుకునే చర్చికి పోవాలంటేనా మాలియాలో దిగితే లేదు, మాలియాలో లేకుండా అట్లా సముద్రం వారి నుంచి పోవాలని అంటే చక్కగా సీదాగా ఎత్తుకొని వేసి చర్చి ముందరే దింపుతారు. మేమేం చేసినామంటే ఏమన్నా తిందామన్నట్టు ఇట్లా మాలియాలో ఉండి వచ్చాము. ఆ మాలియాలోకి వచ్చినామంటే ఖచ్చితంగా ఆ బ్రిడ్జి మీదగానే పోవాలా, ఆ పక్క దిగాల. ఆ బ్రిడ్జి మీద జనాభా అయితే మామూలుగా లేరు. చూడండి ఏం జనాభా, జనాభా అన్నీ నిలిచిపోయినారు. బ్రిడ్జి ఏమో చిన్నది, జనాభా ఏమో దండిగా. ఆ జనం లేకపోతే ఊపిరాడక మన సినిమాల్లో కదా ఇదైపోయినట్టు అయిపోతామేమో అని భయపడిపోయి చాలామంది నిలబడిపోయినారు బ్రిడ్జి కింద. మళ్ళీ లాస్ట్కి అట్లా ఎగబడిపోయి చూస్తే మురగాపుకు మాలియాకు సెంటర్లో అయితే అక్కడైతే దాగున్నది సిగ్నల్ దగ్గర. ఆ సిగ్నల్ దాన్ని దాటుకొని వెళ్ళిపోయినాం. చూడండి అదంతా బ్రిడ్జినే, ఈ పక్క నుంచి ఆ పక్క వరకు బ్రిడ్జినే. చూడండి బ్రిడ్జి మీద ఎంత జనాభా ఉన్నారు ఏంటి, మీరే చూడండి. ఈ జనంలోకి పోయి పడినామంటే అదంతా వచ్చేసి బ్రిడ్జి కింద చెట్లండి. అన్ని బ్రిడ్జి అనుకుని చెట్లు ఉంటాయి. ఆ చెట్ల చుట్టుకారమే అందరూ కూర్చుంటారు. ఆ చెట్ల కిందనే కూర్చుంటారు అందరూ. నేనేమంటే ఓన్లీ చెట్లకి పెట్టి కెమెరా పైకి పెట్టి తీసాను కాబట్టి చెట్లు పడినాయి. అదే చెట్ల కిందనే జనాభా అందరూ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు అందరూ అక్కడే ఆ చెట్ల కిందనే కూర్చుంటారు. చూడండి అక్కడ కూర్చుంటారు. అవన్నీ వచ్చేసి షాపులు, అంగిళ్ళు, షాపింగు అవన్నీ. చూడండి అందరూ కూర్చునే వాళ్ళు. ఫస్ట్ మాలియాలో ఎంట్రింగ్లోనే అది అంటారు కదా చాలా మంది, మాలియా అంటే అట్లా ఇట్లానని. అవన్నీ ఒట్టి మాటలండి. చూడండి ఫస్ట్లో బ్రిడ్జికి పైకి ఎక్కిపోయేవాళ్ళు, అక్కడి నుంచి వచ్చే వాళ్ళేమో సింపుల్గా వచ్చేస్తున్నారు, పోయే వాళ్ళేమో నిలబడిపోయినారు. చూడండి ఎలాగ నిలబడిపోయినారో చూడండి. ఇంకెప్పుడు ఆ పక్కకు దాటుకునేటప్పుడు బాబు చూడండి అది వచ్చేసి కింద ఎంట్రింగ్లోనే. పైకి ఎక్కిపోయే వాళ్ళు నిలబడిపోయినారు. వచ్చేవాళ్ళు అక్కడి నుంచి వచ్చేవాళ్ళు కొంచెం రిలీఫ్గా ఫ్రీగా వస్తున్నారు. చూడండి అక్కడికి చర్చి కాడికి పోయే వాళ్ళంతా నిలబడిపోయినారు బ్రిడ్జి మీద. చూడండి అట్లా. ఎందుకంటే ఈ పండగ అంటే చాలా ఇదండో. చూడండి అక్కడ అంతా కూర్చుండేవాళ్ళు. ఫస్ట్లో ఎంట్రింగ్లోనే ఆ ప్లేస్, మన బస్ స్టాప్లో బస్సు దిగి పోయి ఎంట్రింగ్లోనే ఆ ప్లేసు. అటుపక్క వచ్చేసి అవన్నీ, అవతల వచ్చేసి అవన్నీ షాపింగ్లు, అంగిళ్ళు, హోటళ్ళు అవన్నీ వచ్చేసి అంగిళ్ళు. అవి హోటల్ కానీ అటుపక్కనే ఉంటుంది. అది వచ్చేసి షాపు. ఆ షాపింగ్లో కానీ అస్సలు సందు లేదండి బాబు. ఏమే కానీ తీసుకుందామన్నట్టు లేదు, ఎక్కడే కానీ తిరుగుదామన్నట్టు కొంచెమన్నా ఇది లేదు. ఎక్కడ కూర్చోడానికి కానీ ఏమన్నా చేయడానికి కానీ అంతా గజిబిజిగా ఉన్నది. చూడండి అది వచ్చేసి రెస్టారెంట్లు, పైన హోటల్ కానీ ఉంటుందండి. అది వచ్చేసి షాపు, మన కల్పన అంటాం కదా అది. చూడండి షాప్లోకి దూరారు మా వాళ్ళు. ఇంకా చర్చి మట వదిలేసి షాప్లోకి దూరేసినారు. నేను ఇక్కడైతే వెనక పక్క వీడియో తీసుకుంటున్నా. అది వచ్చేసి రెస్టారెంట్లు. చూడండి అవన్నీ వచ్చేసి
షాపులు. ఇంకా వచ్చేవాళ్ళు పుయ్యేవాళ్ళు అక్కడ అదంతా ఇట్లా వచ్చేవాళ్ళు కానీ పుయ్యేవాళ్ళు కానీ మాలయ్య లేకపోతే కూర్చుండే ప్లేస్ అదేనండి. చాలా మంది మాలయ్యకు పోకూడదు, మాలయ్యలు అట్లా ఇట్లా ఏమీ ఉండదండి. అదంతా ఒట్టి మాట. ఏదో ఇళ్ళల్లో ఉండి వాళ్ళ ప్రెజర్ పడలేక ఏదో ఒక్కరోజు నెలకు ఒక్కరోజు లీవ్ తీసుకొని అట్లా సరదాగా మాత్రమే అట్లా మనశ్శాంతిగా కొంచెం కూర్చొని ఏమన్నా తిని అట్లా కొంచెం రెస్ట్ తీసుకోవడం తప్పనే అట్లా బయట పోతే మాత్రం తప్పనొచ్చే రెస్ట్ దొరికేది. ఇళ్ళల్లో రెస్ట్ అస్సలు ఉండదండి. ఆ మనశ్శాంతి కోసమే బయట పోతారు. చూడండి అదంతా బ్రిడ్జి ఎంత ఇదిగా ఎంత గజిబిజ ఉన్నదో చూడండి. ఎందుకు అంత గజిబిజ అయిందనంటే దావలు బంద్ చేసేసినారు ఇప్పుడు. ముందైతే కింద రోడ్లు దాటుకుండే దావలు ఉండే, అటుపక్క ఇటుపక్క జనాలు అట్లొచ్చేవాళ్ళు ఇట్లొచ్చేవాళ్ళు, పోలీసు వాళ్ళు అటుపక్క ఇటుపక్క ఉండి నిలబెట్టేసి పంపిస్తా అన్నారు. ఈసారి ఏమైపోయిందంటే ఆ దావులన్నీ బంద్ అయిపోయింది. దానివల్ల ఈ పైన బ్రిడ్జి మీదగానే పంపిస్తూ ఉన్నారు కాబట్టి అట్లయి చాలా గజిబిజి అయిపోయింది. చూడండి ఇంకా అసలు కోలుకోలేమో. జనాభాలోకి పడితేనా ఏమన్నా తట్టుకోలేమేడలా. ముస్లిం ముతుకోళ్ళు పాడు అయితే కొంచెం ఇబ్బంది పడతారు. మళ్ళీ లాస్ట్కి అయితే వదిలేసారులే, ఆ పక్క తీసేసుకొని వదిలేసేసారండి. ఏ ఇబ్బంది లేకన్నా ఏది లేకన్నా వదిలేసినారు. ఆ పక్క లాస్ట్కి అయితే వెళ్ళిపోయేసి సింపుల్గా దాటుకొని పోయేసి మళ్ళా బస్ స్టాప్కి అయితే వచ్చేసాము. చూడండి ఎలాగున్నదో. ఇదే అండి ఎందుకు ఈ పండగే చాలా గజిబిజాగా జరుగుతుంది. ఎందుకంటే మాకు కువైట్లో ఎటువంటి పండుగలు ఉండవండి. మన పండగ అనేది తప్పనిచ్చి ఒక క్రిస్మస్ మాత్రమే వీళ్ళకి అర్థమవుతుంది, వీళ్ళకి తెలుసు. క్రిస్మస్ కానీ ఈరోజు మేము హాలిడే పోతాం మేడం అంటే కానీ పంపిస్తారు. ఎందుకంటే వీళ్ళు ఎంత పద్ధతిగా రంజాన్ చేసుకుంటారో మన క్రిస్మస్ని కానీ కువైట్లో అంత పద్ధతిగానే గౌరవిస్తారు. వీళ్ళు అంత ఇలువగానే ఇస్తారు కువైట్ వాళ్ళు కానీ. ఎందుకంటే వాళ్ళల్లో కానీ కొంతమంది అర్థం చేసుకునేటోళ్ళు ఉంటారు. చర్చి అంటే క్రిస్మస్ అంటే అట్లానే ఎవ్వరికి చుట్టి ఈయన వాళ్ళకి కానీ ఆ రోజు మేము ఈరోజు పండగ కదా మాది పోతామనంటే ఆ రోజు ఖచ్చితంగా బయటైతే సెలవుకైతే పంపిస్తారండి. ఎందుకంటే వీళ్ళు ఎట్టిమింటి హాలిడేస్ ఎట్టిమింటి సెలవులు లేనటోళ్ళు కానీ ఆ రోజు పండగ కడిగితే కానీ ఖచ్చితంగా పంపిస్తారు. వాళ్ళకు అట్లే కదా, మనకులాగే పండగే కదా, మనం రంజాన్ చేసుకున్నట్టు వాళ్ళు చేసుకుంటారు కదా అని ఈ పండగ ఒక్కటే తెలుసునండి వీళ్ళకు. ఇంకా మన పండగలు అవన్నీ ఏం తెలీదు. ఈ పండగ ఒక్కటే తెలుసు. ఈ పండగను అంత గౌరవిస్తారు వాళ్ళు కానీ, అంత గౌరవంగా అంత మర్యాదగా ఈ పండగగా చాలా రెస్పెక్ట్ ఇస్తారు వాళ్ళు. మాకంటూ జరిగేది కానీ ఈ పండగే కాబట్టి, మేము చేసుకునేది కానీ ఈ పండగే కాబట్టి ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అంటారు. అవన్నీ ఒట్టిదండి. అందరినీ ఒకలాగే చూస్తారు. ఎట్లాటోళ్ళైనా కానీ ఈ పండగకైతే ఏ వాళ్ళకైనా కానీ ఖచ్చితంగా సెలవులు ఇస్తారు, పండగ అయితే చేసుకుంటారు. చూడండి ఎలాగున్నారు జనాభా. అవన్నీ షాపింగ్లు అండి. ఆ పక్కంతా అవన్నీ షాపింగ్లే. అవన్నీ మొత్తం బట్టల షాపింగ్లే. ఆ సందులో అయితే ఆ షాపింగ్లో అయితే ఏ సామాన్లు కావాలన్నా కానీ దొరుకుతాయి, ఇబ్బంది లేదు. ఎట్టిమింటి సామాన్లు ఏ సామాన్లు ఫోన్లు కావచ్చు, మన గోల్డ్ కావచ్చు, నాన్ గోల్డ్ కావచ్చు, మొత్తం అన్నీ దొరుకుతాయి ఆ బజార్లో అయితే మాత్రం.